హౌ టు క్రాక్ సివిల్స్ 2021. ఈ స్ట్రాటజీలో మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఆ మంత్స్ని మనం ఈక్వల్గా ఎలా డివైడ్ చేసుకోవాలి, హౌ మెనీ మంత్స్ యూ హ్యావ్ and how to divide those months equally, and more importantly how to plan our day schedule. చాలా మంది క్లాసెస్ అటెండ్ అవుతూ మీలో డే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఫ్యూ పీపుల్ వర్క్ చేస్తూ డే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూ ఆఫ్ యు ఆర్ వర్కింగ్ అండ్ ఫ్యూ ఆఫ్ యు ఆర్ అటెండింగ్ క్లాసెస్, మెనీ ఆఫ్ యూ, అండ్ హౌ టు ప్లాన్ దట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, when I am preparing, when many rankers have prepared, how they have planned their schedule. ఫస్ట్ మనం ఒక షెడ్యూల్, ఆప్టిమిస్టిక్ ప్రాక్టికల్ షెడ్యూల్ ఒకటి చూద్దాం. ఈ ఆప్టిమిస్టిక్ ప్రాక్టికల్ షెడ్యూల్లో వీ హ్యావ్ 10 months టైం, 10 నెలల టైం ఉంది. 10 నెలల టైంలో వీ హ్యావ్ ఎవ్రీడే 24 hours. ఇన్ ఎవ్రీడే 24 hours టైంలో 10 hours స్లీపింగ్, నిద్రపోవటం, తర్వాత అవర్ డే టు డే యాక్టివిటీస్ 10 hours తీసేసేయండి అవుట్రైట్గా 10 గంటలు యూ జస్ట్ రిమూవ్ ఫ్రమ్ యువర్ డే షెడ్యూల్. సో అందరూ 24 hours ప్లాన్ చేస్తారు. దట్ ఈస్ అ రాంగ్ ప్లానింగ్. యూ ప్లాన్ ఆఫ్టర్ డిడక్టింగ్ 10 hours. 10 hours అసలు తీసేయండి, 14 hours ప్లాన్. ఇన్ 14 hours ఏం చేయాలి చెప్తాను చూడండి. సే యు ఆర్ అటెండింగ్ ఆఫీస్ 8 hours, ఆర్ యు ఆర్ అటెండింగ్ క్లాసెస్ 5 hours, 6 hours ఆర్ 3 hours. దీనిలో చూసి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, వితౌట్ న్యూస్ పేపర్ రీడింగ్, వితౌట్ కరెంట్ అఫైర్స్, ద ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్. ఇఫ్ యూ సీ ద ప్రజెంట్ ట్రెండ్, న్యూస్ పేపర్ రీడింగ్ పూర్తిగా చదవకుండా, న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయకుండా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్రాక్ చేయటం అనేది అంత ఈజీ కాదు. న్యూస్ పేపర్ అంటే పేపర్ మొత్తం అని కాదు, యూ నీడ్ టు నో ద హెడ్లైన్స్ ఎవ్రీడే. దానికి ఎంత టైం పెట్టాలి? దానికి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్కి 2 hours టైం పెట్టాలి. యావరేజ్గా ఆఫ్టర్ హ్యావింగ్ 3-4 months ఆఫ్ ప్రిపరేషన్, ఫస్ట్గా ఇప్పుడే జాయిన్ అయ్యాం, మేము ఇప్పుడే స్టార్ట్ చేసామంటే ఇప్పుడు 2 hours కదా, ఇప్పుడు 3-4 hours పడుతుంది. సో మీరు 3-4 months కంప్లీట్ చేసేస్తే సివిల్స్ ప్రిపరేషన్లో, యూ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎవ్రీ డే ఫర్ 2 hours. రోజు 2 గంటలు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాలి. అది ఏంటి, ఎలా చదవాలో ఫస్ట్ చూద్దాం. 2 hours కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అంటే, యూ కెనాట్ రీడ్ ఆల్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, దే విల్ ప్యాక్ ఆల్ న్యూస్ పేపర్స్, దే విల్ టేకప్ ఆన్ సండే హాలిడే కదా, సండే రోజు న్యూస్ పేపర్స్ మొత్తం చదివేద్దాము. దట్ ఈస్ అ రాంగ్ థింగ్. న్యూస్ పేపర్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ ఎవ్రీ 24 hours. ప్రతి 24 hours ఇది నిన్నటిదా పాత న్యూస్ పేపర్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ ఓల్డ్ న్యూస్ పేపర్, రైట్? విల్ రిమూవ్ ద ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఫ్రమ్ అవర్ షెడ్యూల్ కదా. అందుకనే ఎవ్రీ డే in the evening or afternoon you should have a day schedule, not every early morning న్యూస్ పేపర్ కూర్చోకండి. వాళ్ళు ఎవరు చేస్తారు తెలుసా? ఉద్యోగం చేశాక ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఆఫ్టర్ పాసింగ్ సివిల్స్ యూ కెన్ రీడ్ ఎవ్రీ డే మార్నింగ్ న్యూస్ పేపర్, బట్ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ, యూ నో వై ఈవెన్ ఐ డూ రీడ్ న్యూస్ ఎవ్రీ 2-3 hours. నేను న్యూస్ ఎలా చదువుతాను తెలుసా? ఎవ్రీ 2-3 hours ఒకసారి ఐ విల్ గో టు గూగుల్ అండ్ టైప్ లేటెస్ట్ న్యూస్ అని టైప్ చేస్తాను. లైవ్ మింట్, ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ఇవన్నీ ముందు వస్తాయి. జస్ట్ యునో వాట్ ఐల్ డూ, నేను ఒకసారి స్క్రోల్ చేస్తూ వెళ్తాను. ఈ స్క్రోల్ చేస్తూ వెళ్తే ఐ సీ ద న్యూస్. ఐ విల్ నాట్ రీడ్ ఆల్ ద న్యూస్, ఐ జస్ట్ సీ ద హెడ్లైన్స్, అండ్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కొంచెం ఇంపార్టెంట్ అనగానే దాన్ని నోట్ చేసుకుంటాను. ఆల్వేస్ ఐ హ్యావ్ ఎ పేపర్ అండ్ పెన్ విత్ మీ, ఐ విల్ బి నోటింగ్ అనమాట. సో ఫర్ మీ, నా ప్రిపరేషన్ స్టైల్ ఏంటంటే, వెన్ ఎవర్ ఐ వాంట్ ఏ బ్రేక్, ఒక 2-3 hours ఒకసారి, వెన్ ఎవర్ ఐ నీడ్ ఎ బ్రేక్ ఐ జస్ట్ స్క్రోల్, గూగుల్ సెర్చ్కి వెళ్ళి లేటెస్ట్ న్యూస్ అని కొడతాను. సో మీకు క్లాస్ చెప్పే ముందు 2 hours ముందు ఐ హ్యావ్ సర్చ్ లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఒకటి సర్చ్ చేశాను.
దానిలో నేనేమి ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక 2 hours బ్యాక్ నేనేమి ఇంపార్టెంట్ న్యూస్ చేశాను చదివానో చెప్తాను చూడండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ మన్ కీ బాత్లో చెప్పారు, ఇండియా హ్యాస్ టాలెంట్, ఎబిలిటీ టు బికమ్ ఏ టాయ్ హబ్. ఇండియా హ్యాస్ ఎ టాలెంట్, ఎబిలిటీ టు బికమ్ ఏ టాయ్ హబ్. మోడీ గారు పొద్దున్న చెప్పారంట, నేను ఇప్పుడే న్యూస్లో చూసాను. ఓకే. సెకండ్ థింగ్, ఆఫ్టర్ COVID-19 vaccine deal with China, Bangladesh now inks a pact with India's Serum Institute of India. So this is the second news I have seen. Third important news I have seen in my search, India to start bidding process by October to procure 6 submarines costing 55,000 crore. India is going to procure 6 submarines. You all know submarine is a ship which is inside the water, under the water అనమాట. సో ఇవి నేను ఇమీడియట్గా మీ క్లాస్ చెప్పే ముందు చదువుతూ ఓపెన్ చేస్తున్నాయి. ఆల్ దీస్ థింగ్స్ నేను చేస్తూ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే, నాకున్న అడ్వాంటేజ్కి నేను ఇలా చదువుతున్నాను కదా, ఐ నాట్ మిస్ న్యూస్. ఫర్ ఎవ్రీ 2-3 hours ఇఫ్ ఐ గో ఫర్ అ టెక్నిక్, ఎవ్రీ 2-3 hours ఒకసారి 10 minutes బ్రేక్ తీసుకుని ఇఫ్ ఐ స్టార్ట్ రీడింగ్ అ న్యూస్, దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ స్ట్రాటజీ. యూ కెన్ ఆల్సో ఫాలో ద సేమ్ స్ట్రాటజీ. మీరు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. మీరు ఒక న్యూస్ నోట్స్ పెట్టుకోండి, ఒక డైరీ ఫర్ న్యూస్. 2-3 hours ఒకసారి వెన్ ఎవర్ యూ టేక్ ఎ బ్రేక్, జస్ట్ సర్చ్ లేటెస్ట్ న్యూస్ అండ్ రీడ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో యూ మైట్ గెట్ ఎ నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ ఐ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్? మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటో ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు కదా. ఎవ్రీడే నైట్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను బోల్డ్ అని అప్లోడ్ చేస్తున్నాను, చూసారా? నైట్కి అప్లోడ్ చేస్తాను 9:30కి. దట్ ఈస్ డన్ బై మీ. ఆ న్యూస్ అంతా చదివి నేనే మీకు అవి ఇంపార్టెంట్ అని అప్లోడ్ చేస్తున్నాను. దట్ ఈస్ డన్ బై మీ. సో అలా మీరు ఒకసారి నేనేమి అప్లోడ్ చేస్తున్నానో జస్ట్ ఫాలో మీ 10 to 15 days. ఒక 10 నుంచి 15 days ఫాలో అవ్వండి. నేనేం నైట్ 9:30కి అప్లోడ్ చేస్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సేమ్ అదే టెక్నిక్. ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్ టెక్నిక్ ఫ్రమ్ లాస్ట్ 10-15 years. సేమ్ టెక్నిక్ అనమాట. ఎవ్రీ డే ఫర్ 2-3 hours, ఫర్ ఎవ్రీ 2-3 hours ఐ విల్ బి సర్చింగ్ లేటెస్ట్ న్యూస్. మీరేం చేస్తారంటే, యాజ్ యు ఆర్ ఎ బిగినర్, అలాంగ్ విత్ దిస్ నేను చేసేది కాకుండా మీరేం చేయాలంటే, అట్లీస్ట్ రీడ్ 2 articles in Hindu editorial page, 2 articles in Indian Express editorial page. మీరేం చేయాలంటే, అట్లీస్ట్ రీడ్ 2 articles in Hindu editorial page, read 2 articles in Indian Express editorial page. So Indian Express you will get in the internet, not the new Indian Express but the Indian Express. 2 articles చదివి write in your own language. చదివి చూడకుండా రాయండి. After reading the article, write down the article, write down the analysis in your own language. For example, 1 week back I have read an article written by Mr. Govind Rao on need for independent fiscal council for India. I expected that question. Surely that will come in mains or interview. ఇండియాలో ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ అవసరమా అనే క్వశ్చన్ రావచ్చు. అది చూడంగానే అనిపించింది, చూడంగానే ఈ క్వశ్చన్ దిగిద్ది ఎగ్జామ్లో అని చెప్పి. దట్ క్వశ్చన్ is very very important. Okay, this is the first thing. And the second thing is you are expected to write 4 answers for mains. దీనిలో 4 ఆన్సర్లు ఖచ్చితంగా మీరు రాయాలి. ఎలా రాయాలి అంటే, ఫస్ట్ 4 న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ తీసుకుని చూడుకొని రాయాలి. ఎవ్రీడే మినిమం. సో ఇదంతా కలిపి 2 hours reading, 1 hour writing practice. 2 hours reading, 1 hour writing practice. And మీరు సరిగ్గా చదివారా లేదా? Whether you have followed today's current affairs properly or not. If you observe, I am sending you questions, current affairs marathon. చూస్తున్నారా? కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ చెప్పి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ డే 10 questions వస్తాయి. వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ అనేది అర్థమైపోద్ది. సో ఇది లేనప్పుడు కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇట్ అండ్ టైప్ ద సేమ్ టాపిక్స్ ఇన్ ద ఇంటర్నెట్. అయిపోయిందా? సో దిస్ ఈస్ డన్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఇది రోజు చేయాల్సిన పని ఖచ్చితంగా. యాజ్ యూ స్లీప్ ఎవ్రీడే యూ నీడ్ టు డూ ద సేమ్ థింగ్ ఎవ్రీడే. రోజు ఎలా పడుకుంటాం, ఎలా తింటాం, అదే పని రోజు చేయాలి. దీనికి 3 hours పోతుంది. 3 hours. ఓకే, బట్ 50% ఆఫ్ యువర్ సిలబస్ విల్ బి డన్. ఇది చేస్తే నెక్స్ట్ 10 months. సెకండ్ స్టెప్ యూ హ్యావ్ టు డూ. రెండోది, డివైడ్ యువర్ జిఎస్ స్టాటిక్ పోర్షన్ ఇంటూ 2 parts. మీ జిఎస్ స్టాటిక్ పోర్షన్ని 2 partsగా డివైడ్ చేసుకోండి. ఒకటి బిగ్ సబ్జెక్ట్, అంటే
సబ్జెక్ట్ విచ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. సప్లిమెంటరీ సబ్జెక్ట్ అంటాం. రెండో సబ్జెక్ట్, వన్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్, సెకండ్ ఈజ్ సప్లిమెంటరీ సబ్జెక్ట్. నా లాంగ్వేజ్లో, దట్ ఈస్ మై ఓన్ లాంగ్వేజ్. మెయిన్ సబ్జెక్ట్, సప్లిమెంటరీ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సే పాలిటీ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్, ఐఆర్ ఈజ్ ద సప్లిమెంటరీ సబ్జెక్ట్. మీరు ఒకటే సబ్జెక్ట్ చదవకండి డే మొత్తం. జిఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 3 hours జిఎస్ షెడ్యూల్ ఉందనుకోండి, డోంట్ రీడ్ ద సేమ్ సబ్జెక్ట్ ఫర్ 3 hours. 2 hours ఒక సబ్జెక్ట్, 1.5 hour ఒక సబ్జెక్ట్. సో ఎవ్రీ డే యూ మేక్ ఎ ఇంటిగ్రేటెడ్ స్టడీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దీన్ని ఇంటిగ్రేటెడ్ స్టడీ అని కూడా అనొచ్చు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదవాలి. సో 3.5 hours ఫర్ జిఎస్ ఓన్లీ, స్టాటిక్ జిఎస్ 3.5 hours చదువుకోవాలి. సో న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ 3 hours, 3 hours, 3 through 3.5 hours జిఎస్ ప్రిపరేషన్. ఓకే. ఆప్షనల్ ప్రిపరేషన్ ఎవ్రీడే 2 hours, ఎవ్రీడే, ప్రతిరోజు 2 hours. అండ్ ఒక్క ఆన్సర్ అయింది ఆప్షన్లో. ఎవ్రీడే ఒక ఆన్సర్ రాశారనుకోండి, 200 days 200 answers. జస్ట్ ఓన్లీ 1 answer ఎవ్రీడే, జస్ట్ ఓన్లీ 1 answer ఎవ్రీడే. రోజుకి ఒకటే ఆన్సర్. ఇది చేసి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు జాబ్, గో టు జాబ్. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు క్లాసెస్, కమ్ టు క్లాసెస్. డన్. 10 months కంటిన్యూస్గా నేను చెప్పింది చేస్తే, ఇఫ్ యూ డూ దిస్ సేమ్ షెడ్యూల్ 10 months, యు ఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇలా చేస్తే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీ ప్రిపరేషన్ అయిపోతుంది. సో దీంతో పాటు వాట్ ఈస్ ద అడిషనల్ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు డూ. దీంతో పాటు ప్రాక్టీస్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఇది చూడండి. మీకు ఒక టెక్నిక్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ టెక్నిక్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కలెక్ట్ ఆల్ యూపీఎస్సి, సిఏపిఎఫ్ and all other examination prelims question papers conducted by UPSC. UPSC కండక్ట్ చేసే పెద్ద ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. జిఎస్ పేపర్స్, కలెక్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్స్. డోంట్ సీ ద ఆన్సర్స్. మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ప్రింటెడ్ ఇన్ అవుట్ సైడ్ బుక్ మెటీరియల్ ఆర్ రాంగ్. ప్రిలిమ్స్ ఆన్సర్స్ యూపీఎస్సీ కీ కాకుండా బయట ఎన్ని తప్పులు ఉంటాయి. డోంట్ డిపెండ్ ఆన్ కీ, డిపెండ్ ఆన్ ద క్వశ్చన్స్. 15 to 20% ఆఫ్ ద క్వశ్చన్స్, ద టాపిక్స్ ఆర్ రిపిటేటివ్. స్టాటిక్లో ఏమవుతుందంటే టాపిక్స్ చాలా రిపిటేటివ్ అవుతుంటాయి, ఆ టాపిక్ చుట్టూ తిరుగుతుంటాయి క్వశ్చన్స్. సో డైలీ 10 questions ఇందాక కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ చేయమన్నాను కదా. ఆఫ్టర్ దాట్ టేక్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ యూపీఎస్సీలో కూడా ఉంటాయి, యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా 10-15 years క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. డౌన్లోడ్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. ఎవ్రీ డే డూ 20 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఏం చేయదు, రోజుకి 20 చేయండి. రోజుకి 20 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. టేక్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ డే, డూ 20 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఈ 20 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో సమ్ క్వశ్చన్స్ ఆర్ రిలవెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. అవి మీకు అర్థం అవుద్ది. ఆ ఇయర్ నోబెల్ ప్రైజ్, ఫర్ ఎగ్జాంపుల్ హిగ్స్ బాతమ్ అని ఇట్లాంటి చాలా వస్తుంటాయి. అలాంటివి పట్టించుకోవద్దు. అంటే చదువుకోండి ఎందుకు వచ్చింది క్వశ్చన్ అని. ఇన్ దట్ పర్టికులర్ అప్పుడు మీకు అర్థమైంది ఇయర్ ఏం వస్తుంది అనేది. కానీ ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాకపోతే పడుచుకోవద్దు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఇన్ దట్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ హూ వన్ దట్ మ్యాచ్ అన్నాడు అనుకోండి, అది దట్ ఇస్ నాట్ రిలవెంట్ ఫర్ అస్. 1990 క్వశ్చన్ అబౌట్ క్రికెట్ మ్యాచ్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ 2020. సో అలాంటివి వదిలేస్తాను. కేఎల్ రత్న అవార్డు వచ్చింది, ఇప్పుడు రాణి రాంపాల్ అమ్మాయికి వచ్చింది, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కదా. సో అవి మార్చేయండి, అవి ఓకే. సో ఎవ్రీ డే డూ 20 questions అండ్ దెర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. ఒక టెక్నిక్ ఉంది, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దేర్ ఆర్ 2 ways ఆఫ్ స్టడీయింగ్ ద సబ్జెక్ట్. 2 రకాలు చదువుతాం మనం. ఒకటి స్టాటిక్ చదివి తర్వాత ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయటం. రెండోది క్వశ్చన్స్ చూసి టాపిక్ నేర్చుకోవడం. సీ ద క్వశ్చన్ అండ్ లెర్న్ ద టాపిక్. ఇన్ ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ విల్ బి మోర్ ఎంతూసియాస్టిక్ ఇఫ్ యూ గో విత్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో అన్నిసార్లు బోర్ కొడుతుంది, పుస్తకం తీసి చదివి నిద్ర వస్తుంది అనమాట. అలా కాకుండా ఒకసారి క్వశ్చన్ నుంచి టాపిక్ వెళ్ళండి. ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు, సో యూ విల్ అండర్స్టాండ్. అది కూడా ఒక చాలా మంచి పద్ధతి, చాలామంది అలా నేర్చుకుంటారు. సో డూ 20 questions ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. అయిపోయిందా? డన్. అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి 50 questions చేయాలి. వీక్ ఒకసారి అరౌండ్ 50 questions ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్. June 27th నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అయితే యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఫిబ్రవరి ఆన్వర్డ్స్. ఫిబ్రవరి నుంచి ఓన్లీ ప్రిలిమ్స్కే.
అప్పుడు మాత్రం ఎవ్రీ 3 days ఒక ఎగ్జామ్ రాయాలి. ఎవ్రీ 3 days ఒక ఎగ్జామ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ అట్లీస్ట్ ప్రాక్టీస్ 100 ఎగ్జామ్స్. అట్లీస్ట్ ప్రాక్టీస్ 100 ఎగ్జామ్స్. అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది క్వశ్చన్. సో 2-3 methods. వి రైట్ ఆన్లైన్ టెస్ట్, వి రైట్ ఆఫ్లైన్ టెస్ట్ చాలా చేస్తుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ ప్రిలిమ్స్ మైట్ గో కంప్లీట్లీ ఆన్లైన్ ఆల్సో. ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఆన్లైన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది, లేదా ఆఫ్లైన్ కూడా ఉండవచ్చు. సో ఏం చేయాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్బి టెస్ట్లు ఉన్నాయి, లేదా సమ్ అదర్ టెస్ట్లు ఉన్నాయి. నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ పేపర్స్. వై? ఎందుకు ఆ రీజన్ అంటే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ హ్యావ్ ఏ మెథడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్కి మీరు అలవాటు పడిపోతే యూపీఎస్సీ కొత్త స్టైల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు భయపడతారు. సో యూ నీడ్ టు కలెక్ట్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. ఒక ఇన్స్టిట్యూట్ కాదు, రకరకాల క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవాలి. అది టాలెంట్. ఆ టాలెంట్ ఎట్లా అంటే మీకు జిరాక్స్ షాపులు ఉంటాయి. మీరు కోవిడ్ అయిపోయాక జిరాక్స్ షాపుల్లో అన్ని ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. రోజుకు ఒక 50 క్వశ్చన్స్ అన్నీ కొనుక్కుని రోజుకు 50 ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. టాపిక్స్ టాలెంట్ అనేది సెలెక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్స్ మాత్రం స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇండియాలో మెయిన్గా ఢిల్లీ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్స్, అక్కడ క్వశ్చన్ పేపర్ మొత్తం తీసుకోవాలి. అన్ని మిక్స్ చేసి చేయాలి. ఓన్లీ ఒక ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం చేయొద్దు. ఇట్ మైట్ బి సిఎస్బి ఆల్సో, అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఇస్తే క్వశ్చన్స్ ఒకటే స్టైల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫండమెంటల్ రైట్స్ సిస్టమ్ అనుకోండి, ఐ విల్ గివ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, బట్ యూపీఎస్సీ మైట్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ఎవరైనా నోబడీ ఈజ్ గాడ్, ఇక్కడ ఎవరు దేవుడు కాదు. సో యూ నీడ్ టు మిక్స్ అప్ యువర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్. డన్. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ అసలు ఏమేమి చదవాలి 10 monthsలో? డైలీ మీకు నేను చెప్పింది 14 hours షెడ్యూల్లో. ఈ 14 hours షెడ్యూల్లో మీకు ఏం చెప్పాను, 7-8 hours మీ స్టడీ కంపల్సరీ ఉండాలి. దోస్ హూ ఆర్ వర్కింగ్ గో ఫర్ వర్క్, దోస్ హూ ఆర్ అటెండింగ్ క్లాసెస్ గో ఫర్ క్లాస్. విత్ ఎవ్రీ క్లాస్ నోట్స్ చదువుతూ ఉన్నప్పుడు అలాంగ్ విత్ ద క్లాస్ ఏ సబ్జెక్ట్ అయితే అది ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి. అలాంగ్ విత్ ద క్లాస్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, కంప్లీట్ యువర్ ఎన్సీఈఆర్టీ ఆల్సో ఆన్ దాట్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అట్లా కాకుండా మిక్సప్ చేసుకుంటే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ స్టడింగ్ ఎకానమీ, రీడ్ ఎకానమీ ఎన్సీఆర్టీస్. ఇఫ్ యు ఆర్ స్టడింగ్ సే ఐఆర్ బేసిక్స్ టీచర్ ఏం చెప్తుంది ఇంటర్నెట్లో చదువుకోవాలి. ఐఆర్ టెక్స్ట్ బుక్లే ఉండవు, న్యూస్ పేపరు, ఇంటర్నెట్. ఆర్ ఇఫ్ యు ఆర్ స్టడింగ్ పాలిటీ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకుని టీచర్తో పాటు వెళ్ళాలి. అప్పుడు మనకి బ్రెయిన్ అనేది షార్ప్ అయిపోద్ది, చాలా షార్ప్ అవుద్ది. అలా కాకుండా ఊరికే ఇన్ని నోట్స్ రాసుకున్న నోట్స్ రివిజన్ చెప్పితే వేస్ట్. అండ్ మీరు ఎంత చదివినా ఎవ్రీడే మినిమం 1 hour రివిజన్. ఎవ్రీడే నైట్ ఆఫ్టర్ క్లాసెస్ డోంట్ రీడ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. నైట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, మీ వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 9-9:30 డోంట్ రీడ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఎక్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఏం చదవద్దు. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్, మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని, మీరు ఏం చదివారనేది ఆలోచించాలి. సో ఐ విల్ టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఫర్ సక్సెస్. మనం సక్సెస్ అంటే ఏంటి, ఇట్లా బుక్స్ ఉంటాయి, ఇట్లా పేపర్స్ ఉంటాయి, తీసి చదువుకోవాలి, అది కాదు సక్సెస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారనుకున్నాం. ఈ గేవ్ స్పీచ్. ఆ స్పీచ్లో ఓకల్ ఫర్ లోకల్ అనే ట్యాగ్లైన్, ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ అనే ట్యాగ్లైన్ ఇచ్చారు. అవన్నీ మీ బ్రెయిన్లో సింక్ అయిపోవాలి, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అనలైజ్ థింగ్స్. దాని ఎనాలిసిస్ వెళ్తూ ఉండాలి. అది అన్నం తినేటప్పుడు చేయొచ్చు. వెన్ యు ఆర్ రీడింగ్ సంథింగ్ యూ కెన్ డూ, వెన్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ యూ కెన్ డూ. మీరు బయట వాక్ చేస్తూ చేయొచ్చు, జాగ్ చేస్తూ చేయొచ్చు. మిమ్మల్ని మీరు నేను టైర్డ్ అయిపోయాను, నేను బాగా టైర్ అయిపోయాను అట్లా ఆలోచించొద్దు. లర్న్ లైక్ ఎ జాయ్, ఇట్స్ ఎ జాయ్ అనమాట. ఉదాహరణకి వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్, ఇట్లాంటివన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ గేవ్ ఇండిపెండెన్స్ స్పీచ్ అనుకుందాం. మీరు ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ స్పీచ్ వింటూ నడవండి రోడ్డు మీరు, కొంచెం ఇంట్లో అటు ఇటు నడవండి. ఆ స్పీచ్లో క్యాచీ పాయింట్స్ జస్ట్ ట్రై టు నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బ్రెయిన్.
ఆ స్పీచ్లో ఏమేమి క్యాచ్ పాయింట్స్ ఉన్నాయి, దాని మీద మీరు ఒక ఆన్సర్ డెవలప్ చేయండి. డెవలప్ యువర్ ఓన్ ఆన్సర్ అనమాట. అలానే ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో మీరు ఒక ఫెస్టివల్ గురించి వేశారు. సో రీసెంట్గా కేరళలో పులికళి అనే పండుగ గురించి వచ్చింది. దెర్ ఇస్ అ ఫెస్టివల్ కాల్డ్ పులికళి. ఇట్స్ అ టైగర్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇన్ త్రిశూర్ కేరళ అని వచ్చింది. సో ఇమాజిన్, కళ్ళు మూసుకుని ఇమాజిన్ పులికళి. జస్ట్ సీ ఏ యూట్యూబ్ వీడియో ఫర్ 2 minutes. పులికళి డ్యాన్స్ ఎలా ఉంటుందో యూట్యూబ్ వీడియో చూడండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ రిమెంబర్ బై పిక్చరైజేషన్ అండ్ బై ఇమాజినైజేషన్. కొన్నిసార్లు పిక్చరైజేషన్ ఇమాజిన్ చేసేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 months బ్యాక్ అండ్ లాస్ట్ వీక్ కూడా వర్లీ పెయింటింగ్స్ ఇన్ మహారాష్ట్ర న్యూస్లోకి వచ్చింది. వర్లీ పెయింటింగ్స్ ఇన్ మహారాష్ట్ర అని. నేను ఆ పెయింటింగ్ యాక్చువల్గా చేత్తో కావాలని డ్రా చేస్తాను. సర్కిల్స్, స్క్వేర్స్, ట్రయాంగిల్స్, ఎంటైర్ పెయింటింగ్స్ ఆర్ ఇన్ జియోమెట్రికల్ ప్యాటర్న్. సో మనుషుల మొహాలు సర్కిల్స్, మనుషుల బాడీ ట్రయాంగిల్స్, కాళ్ళు చేతులు పొల్లలాగా స్ట్రైట్ లైన్స్. సో వర్లీ పెయింటింగ్స్ అనేవి ఓన్లీ జియోమెట్రికల్ ప్యాటర్న్స్లో ఉంటాయి. వన్స్ యూ డ్రా ఇట్ ఫైనల్ ఇట్ ఈస్ డన్ అనమాట. దెర్ ఇస్ అ పెయింటింగ్ కాల్డ్ పటచిత్ర అని ఒకసారి న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే మనుషులు ఇలా ఫేస్ ఇలా డైరెక్ట్గా ఉండదు, సైడ్ నుంచి ఉంటుంది అనమాట. మొత్తం ఇలా సైడ్ ఫేసే ఉంటుంది. సో మీరు అవన్నీ హౌ కెన్ యూ లెర్న్, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా లెర్న్ చేస్తారు అంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సీ దట్ యాక్చువల్లీ. దట్స్ అ జాయ్ ఆఫ్ లెర్నింగ్. అవి నేర్చుకోవాలి, ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలన్నమాట. అలానే పర్సన్స్ ఇన్ న్యూస్ ఉంది. పర్సన్స్ ఇన్ న్యూస్లో ఎస్టర్డే స్టడీడ్ అబౌట్ ఖేల్ రత్న అవార్డ్స్. రాణి రాంపాల్ అనే అమ్మాయికి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. అమ్మాయి హాకీలో ఇండియన్ ఉమెన్ హాకీలో ఫస్ట్ టైం ఉమెన్ హాకీ ప్లేయర్ గాట్ ఖేల్ రత్న అవార్డ్. సో ఐ గాట్ సర్ప్రైజ్డ్. సో విత్ దట్ సర్ప్రైజ్ వన్ ఇన్ఫర్మేషన్ వెంట్ ఇన్ టు మై బ్రెయిన్. నా బ్రెయిన్లోకి రాణి రాంపాల్ మీద ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అమ్మాయి హాకీ ఆడుతుంది, అమ్మాయి ఎంత గ్రేట్ అని. అలానే ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. అబ్బాయి పేరు మారియప్పన్ తంగవేలు. పాపం అబ్బాయి కాళ్ళు క్రష్ అయిపోయినాయి, బట్ స్టిల్ హీ ప్లేడ్. పారాలింపిక్స్కి వెళ్ళాడు అలా అనమాట. అలానే November 12th, లాస్ట్ ఇయర్ November 12th గురునానక్ బర్త్డే. గురునానక్ 550th బర్త్డేనో ఎంతో. గురునానక్ సిక్ గురూస్ మీద క్వశ్చన్. సో ఇలాంటివన్నీ గుర్తుంటాయి. అవి ఎలా ఐడెంటిఫై సంథింగ్, యూజ్ యువర్ బ్రెయిన్. సివిల్స్ ప్రిపరేషన్ అంటే పుస్తకాలు బట్టి కొట్టడం మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ బై హార్టింగ్ థింగ్స్. ఇట్ ఈస్ దట్ యూ నీడ్ టు అనలైజ్ థింగ్స్. ఇట్ ఈస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఇట్ ఈస్ దట్ యూ నీడ్ టు అనలైజ్. ఇట్ ఈస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ పేపర్స్ చూస్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్పాంటనిటీ. ఐ విల్ టెల్ వన్ మోర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. I have seen people who learn a lot of knowledge, they have a lot of knowledge, but fail in mains or interview. But I have seen students who have minimum knowledge, but know the technique, they are very smart. A technique తెలియాలి. తర్వాత సే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనుకోండి. ప్లేసెస్ ఇన్ న్యూస్ ఉన్నప్పుడు మీరు ఈ మధ్య లెబనాన్లో బీరట్ చూసారు. బీరట్లో పేలుళ్ళు జరిగాయి. ఇన్ లెబనాన్ బీరట్. అండ్ 6 months, 1 year back, there is one thing that is very much in news. కర్తార్పూర్ కారిడార్ అని న్యూస్లోకి వచ్చింది. సో రియల్గా నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. సో యూ నీడ్ టు ప్లేసెస్ ఇన్ న్యూస్, యూ నీడ్ టు గో ఫర్ మ్యాప్ పాయింటింగ్, ఇలాంటివన్నీ కూడా. సో సే ఫెస్టివల్స్ ఇన్ న్యూస్. ప్రధానమంత్రి మోడీ హ్యావ్ గివెన్, ఆయన ఒక టీచర్ ఏమని ట్వీట్ చేశారు. నౌకాయ్ జోహార్ అని ఒరిస్సాలో హార్వెస్ట్ ఫెస్టివల్. వెన్ ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ వచ్చినప్పుడు అన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. ఆల్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ మీ లిస్ట్లో, మీ నోట్స్లో ఉండాలి. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని నోట్స్లో ఉండాలి. ఎంతమంది నోట్ మేకింగ్ చేస్తున్నారు? సో నౌకాయ్ జోహార్ మీద హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ప్రాపర్ నోట్స్? జస్ట్ టెల్ మీ. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని రాసి పెట్టుకున్నారు ఒక చోట. అది నౌకాయ్ జోహార్ ఇస్ అ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ సెలబ్రేటెడ్. కానీ అన్నీ మీరు రాసి పెట్టుకోవాలి, లేకపోతే వేస్ట్. జస్ట్ చదివేసి ఇఫ్ యూ రీడ్ వన్స్ అండ్ లీవ్ ఇట్ లైక్ దిస్, నో బడీ అసలు అలా పాస్ అయ్యే అవకాశమే లేదు. They might give match the following also. All harvest festivals and states. Harvest festivals ki states ki match the following ఇవ్వచ్చు. ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ ఏ స్టేట్లో పెట్టారు అది న్యూస్లోకి వచ్చింది. అలానే మీరు చూసారు నిన్న. ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ చైనా హ్యావ్ ఫైట్ సమ్ మిసైల్స్ ఇన్ సౌత్ చైనా సీ. టెస్టెడ్ సమ్ మిసైల్స్. చైనా నిన్న సౌత్ చైనా సీ మిసైల్స్. సౌత్ చైనా సీ ఐలాండ్స్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. Supreme Court yesterday told subclassification of SCs and STs is not unconstitutional. SCs, STsలో కూడా సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఓకే, దానిలో కూడా క్యాస్ట్ ప్రకారం కొంతమందికి ఎక్కువ రిజర్వేషన్, కొంతమంది తక్కువ రిజర్వేషన్ ఇవ్వచ్చు.
సో ఆల్ లాస్ట్ 1.5 years సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, అంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే లాస్ట్ 6 months నుంచి ఎగ్జామ్ రోజు వరకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఒక లిస్ట్ ఉండాలి. You should have a list of Supreme Court judgments. You should have a list of important festivals. You should have a list of places in news. You should have a list of persons in news. అవన్నీ ఎలా అంటే నోట్స్లో ఉండడానికన్నా మీ బ్రెయిన్లో ఎక్కువ ఉండాలి. నోట్స్ రాసుకుంటూ అదంతా వాక్ చేస్తూ లేదా కూర్చుని ఆలోచిస్తూ యూ షుడ్ థింక్ రీథింక్ ఎనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనలైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట దీనిలో. తర్వాత మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ 2 days back we have an index called Niti Aayog Export Preparedness Index. Ochina? Niti Aayog Export Preparedness Index. How many of you know the parameters in the index? What are the parameters they have taken to make the index? There's the first of its kind index, Export Preparedness Index. For example, ఎకానమీలో మనం చదువుతాం FDI అని చెప్పి, ఎకానమీలో మనం చదువుతాం ఎక్స్పోర్ట్ పాలసీ అని చెప్పి, ఎకానమీలో మనం చదువుతాం గ్లోబలైజేషన్. In economy, we'll study about globalization, foreign trade policy, and foreign investment policies, all these things. But that is static. That is static. Dynamic enti. What are the parameters that Niti Aayog have taken into consideration while preparing Export Preparedness Index? 1, 2, 3, 4. అది న్యూస్లోకి వచ్చింది. మీ మెటీరియల్లో చూడండి ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ ద మెటీరియల్ అనమాట. సో ఇదంతా. అండ్ సమ్ ఆఫ్ యూ, మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇదంతా చదువుతామని చెప్తాం బాగానే ఉంది, రాత్రంతా చదవాలా పగలంతా చదవాలని. ఇఫ్ యూ స్టడీ బియాండ్ 12:31 in the night, ఇన్ యువర్ డే యూ విల్ బి వెరీ డల్. రాత్రి 1 తర్వాత 2 తర్వాత కూర్చొని చదివితే అది బ్లండర్. సో యూ కెన్ స్టడీ మీ టైమింగ్స్ ప్రకారం 10 to 4 పడుకోవచ్చు, 12 to 6 పడుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ డోంట్ వేకప్ at 2 o'clock 3 o'clock in the midnight. రాత్రి 2కి 3కి 4కి మాత్రం చదవద్దు. దట్స్ ఎ బ్లండర్. అది మాత్రం రాంగ్ అనమాట. సో రిమైనింగ్ 6 hours మీరు ఎలా 10 to 6 మధ్య యూ కెన్ అరేంజ్, 10 to 7 మధ్య యూ కెన్ అరేంజ్ యువర్ టైం. బట్ డోంట్ స్లీప్ at 2 o'clock or 3 o'clock. 2-3 o'clock టైంలో అప్పుడు పడుకోవడానికి ట్రై చేయొద్దు. డోంట్ స్లీప్ ఆఫ్టర్ 12 o'clock, జస్ట్ బిఫోర్ 12 or 1 లోపు పడుకోండి. నైట్లో మిడ్-నైట్లో కూర్చొని మాత్రం చదవద్దు. సబ్జెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి చూడండి. యూ హ్యావ్ అరౌండ్ 10 subjects, 10 సబ్జెక్టులు ఉంటాయి. 10 సబ్జెక్టులో ఒక మెయిన్ సబ్జెక్ట్, ఒక సప్లిమెంటరీ సబ్జెక్ట్. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఇవి మెయిన్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి పక్కా మెయిన్ సబ్జెక్ట్స్. సిలబస్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న సబ్జెక్టులు లిస్ట్ చెప్తాను. ఐఆర్, జిఎస్కి ఐఆర్ చిన్న సబ్జెక్ట్. I'm not talking about PSIR, I'm talking about GSIR. IR అంటే IR and IR groups all put together. తర్వాత say environment, ecology, current affairs, ethics. Ethics is a small subject. Teacher ki is a big subject, for student is a small subject. Okay, ethics. ఎందుకంటే ethics, most of the ethics will be dealt in the classroom అనమాట. ethics. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, డాన్సెస్, ఫెస్టివల్స్, ఇలాంటివి. ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, గవర్నెన్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, గవర్నెన్స్, ఇవన్నీ చిన్న చిన్న సబ్జెక్టులు. డన్. సో మీరు ఏం చేయాలంటే మీ షెడ్యూల్ 1.5 month ఒక్కొక్క షెడ్యూల్ వేసుకోవాలి. ఎవ్రీ 1.5 month ఒక షెడ్యూల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 month ఎవ్రీడే ఎకానమీ, ఎవ్రీడే ఎన్విరాన్మెంట్ చదివారనుకుందాం. ఆ 1.5 monthలో అది అయిపోవాలి. By the time you complete that, you should also practice all the old questions relating to economy, environment. Around 250 questions ఉంటాయి. Each subject, if you take last 25 years question papers, you will have around 250 questions. ఆ 250 questions కూడా చేసేయాలి. 250 questions చదువుకుంటూ చేయండి. You need not answer like exam. Don't try to answer like exam. You read everything. Question చదవండి, కాన్సెప్ట్ చదవండి. Read question, read concept and do practice చేయండి. ఓకే. సో దీనివల్ల ఈజీ అయిపోతుంది. దీనివల్ల మీకు పర్ఫెక్ట్గా ఈజీ అయిపోద్ది అనమాట. ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ ఇలా ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఇయర్కి అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పటి నుంచి నేను చెప్పిన మోడల్లో ప్రిపేర్ అవుతా, అసలు మీకు భయం కూడా రాదు. ఆల్మోస్ట్ అయిపోద్ది, అంతా కవర్ అయిపోద్ది.
ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోద్ది. ఎస్, ఐ విల్ బి పోస్టింగ్ ఎవ్రీ డే టిల్ యువర్ ప్రిలిమ్స్. మీ ప్రిలిమ్స్ వరకు టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ పద్ధతిలో రోజుకి 4 ఆన్సర్స్ మెయిన్స్, 10 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, 20 యూపీఎస్సీ క్వశ్చన్స్, వీక్లీ టెస్ట్. ఇది ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అండ్ బుక్ లిస్ట్, చాలామంది ఏ బుక్స్ చదవాలి, ఎట్లాంటి బుక్స్ చదవాలని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ ఉందనుకోండి. ఫర్ పాలిటీ యూ కెన్ స్టడీ లక్ష్మి అలాంగ్ విత్ అవర్ క్లాస్ నోట్స్. నేను క్లాస్ నోట్స్తో కాకుండా లక్ష్మీకాంత్, డిడి బసు, సుభాష్ కాశ్యప్, వీటిలో ఒక బుక్, ఎనీ వన్ బుక్. అండ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ సజెస్ట్ యూ టు రీడ్ 11th క్లాస్ పొలిటికల్ థియరీ ఎన్సీఆర్టీ. మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ కాకపోయినా పర్లేదు, 11th క్లాస్ పొలిటికల్ థియరీ ఎన్సీఆర్టీ బుక్ ఉంటే చదవండి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కొంచెం థియరిటికల్గా కూడా అడుగుతారనమాట. డన్. తర్వాత జాగ్రఫీకి ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఈవెన్ బిఫోర్ యువర్ క్లాసెస్, మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వకముందే కంపల్సరీ చేయాల్సిన పని, షుడ్ కంప్లీట్ 9th, 10th, 11th, 12th NCERTs 2 times. Without studying NCERTs, even if you sit in the class, it will be like a blank. NCERTs చదవకుండా జాగ్రఫీ క్లాస్లో కూర్చున్నా అర్థం కాదు, ఏ టీచర్ చెప్పినా సరే. ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలి జాగ్రఫీలో, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. అండ్ అట్లాస్ అనేది మీ చేతిలో ఎప్పుడు ఉండాలి. ఈవెన్ ఇన్ యువర్ హౌస్ 24/7 అట్లాస్ మీ పక్కనే ఉండాలి. అట్లాస్ అనేది మీకు హ్యాండీ, ఎవ్రీడే అలవాటు అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ మ్యాప్ పాయింటింగ్ అనేది కంపల్సరీ, అది జాగ్రఫీ. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ యూ నీడ్ టు సీ వీడియోస్ ఇన్ జాగ్రఫీ. ఇంటర్నెట్లో కొన్ని కాన్సెప్ట్ వీడియోస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియోమార్ఫాలజీకి సంబంధించి వేరియస్ థీరీస్, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఇవన్నీ మీకు వీడియోస్ ఉంటాయి. జస్ట్ సీ ద వీడియోస్ వన్స్. వీడియోస్ చూస్తే ఏమవుతుందంటే కళ్ళలో పిక్చరైజేషన్ వస్తుంది. టీచర్ చెప్పేటప్పుడు యూ హ్యావ్ దట్ పిక్చరైజేషన్ అనమాట. ఒక పిక్చరైజేషన్ అనేది మీ కళ్ళలో వస్తుంది. జాగ్రఫీ ఐ సజెస్ట్ యూ, ఐ విల్ టెల్ యూ వన్ సీక్రెట్. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఆఫ్ జాగ్రఫీ ఇన్ ఇండియా, దే స్టడీడ్ మెనీ థింగ్స్ త్రూ వీడియోస్, నాట్ త్రూ టెక్స్ట్ బుక్స్. చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ టీచర్స్ అందరూ కూడా అట్లా కాన్సెప్ట్ చదివాక వీడియోస్ చూస్తారు, ఆ తర్వాతే వాళ్ళు టీచర్స్ అవుతారు. యూ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దాట్. మీకు నాకు జాగ్రఫీ రాదు, ఎలా రావాలి నేను చెప్తాను మీకు తర్వాత. ఐ ఆల్సో డిస్కస్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ప్రాబ్లం ఫస్ట్ క్లాస్లో విన్నాక తర్వాత నేను ఏదో చదువుతానంటే అవ్వదు, అది అస్సలు అవ్వదు. యూ నీడ్ టు టేక్ ద సిలబస్, జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. మీకు ఫస్ట్ మీరు బోర్ కొట్టినప్పుడు ఎవ్రీ సండే సీ వన్ ఆర్ 2 వీడియోస్ ఆఫ్ జాగ్రఫీ. చూడండి ఎంత చేంజ్ వస్తుంది నెక్స్ట్ 2 monthsలో. విల్ గెట్ లాట్ ఆఫ్ చేంజ్. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది సబ్జెక్ట్ మీద. అదర్వైజ్ ఇట్ విల్ బి బోరింగ్. తర్వాత బోర్ కొట్టేస్తుంది, లేకపోతే బోర్. సో అట్లాంటివి అనమాట. సో దీస్ థింగ్స్ యూ కెన్ డూ. వీడియోస్ చూడండి, టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చూడండి, ఏం కాదు. దెన్ కమింగ్ టు హిస్టరీ రీడ్ లైక్ ఏ స్టోరీ. అండ్ హిస్టరీ నేనే చెప్తాను, మీకు కథలాగా గుర్తుండిపోద్ది, అదేం వరీ అవ్వకండి. యూ లిజన్ లైక్ ఏ స్టోరీ. మోడర్న్ ఇండియా మొత్తం, ఈవెన్ విత్ ఇంక్లూడింగ్ పర్సనాలిటీస్. అండ్ అలాంగ్ విత్ దట్ తమిళనాడు టెక్స్ట్ బుక్లు, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా. నేనైతే స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా 50 times ఈజీగా చదువుంటాను. ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ దట్ 50 times. స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది, మోడర్న్ ఇండియా. ఎన్సీఆర్టీ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 కంప్లీట్ చేయండి. ఎన్సీఆర్టీ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ రీడ్ బిపిన్ చంద్ర. టైం ఉంటే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ ఎకానమీ. యు నో హౌ ఐ లెర్న్ మై ఎకానమీ. నేను ఎలా చదివాను తెలుసు నా ఎకానమీ? నాట్ త్రూ టెక్స్ట్ బుక్స్. మా ఫాదర్ నాకు దత్తా అండ్ సుందరం అని ఒక బుక్ తెచ్చారు. అది చూస్తే భయం వేసింది తెలుసా, ఇంత లావ్. ఇట్ వాజ్ సో బిగ్ అప్పట్లో. టెక్స్ట్ బుక్ దత్తా అండ్ సుందరం అప్పట్లో. దట్ వాజ్ అ పాపులర్ బుక్, బట్ ఐ హ్యావ్ నాట్ మచ్, అంతేం చదవలేదు. 2-3 chapters I have studied from that book. Then for the next attempt I have studied Uma Kapila. Even that sarpodu. You know how I have studied? I studied, there is a idea called classroom. అప్పట్లో ఎకనమిక్ టైమ్స్లో ఒక బాక్స్ వచ్చేది ఎవ్రీడే.
దెర్ ఈస్ ఏ స్మాల్ బాక్స్ ఐటమ్ కాల్డ్ క్లాస్ రూమ్. నేను చదివేటప్పుడు ఎకనమిక్ టైమ్స్లో దే యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీడే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నౌ సిమిలర్లీ వీఆర్ గెట్టింగ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ టాపిక్ కాల్డ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అని వస్తుంది ఇప్పుడు. నౌ సిమిలర్ మోడల్లో ఐఎమ్ సీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ ఎక్స్ప్రెస్, బట్ దట్ ఈస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ మై ఎకానమీ ఇన్ దట్ ఈటీ క్లాస్ రూమ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఎకనమిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, ఇన్వెస్టోపీడియా, ఓకే, ఎకనమిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, ఇన్వెస్టోపీడియాలో టైప్ యువర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ అనుకోండి. వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ అని టైప్ కొట్టండి. వాట్ ఈస్ స్టాగ్ఫ్లేషన్ అని టైప్ కొట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఫర్ దిస్ ఇయర్ ఫిలిమ్స్. వాట్ ఈస్ స్టాగ్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటో టైప్ కొట్టండి. అట్లా డైలీ మీ నోట్స్ మీరు రాసుకోండి. కొంచెంసేపు టీచర్ ఏం చెప్తున్నారో ఆ చాప్టర్ మీరు సొంతంగా సార్ చెప్పగానే మీరు నేర్చుకోండి. యూ షుడ్ డూ రీసెర్చ్. సార్ చెప్పిన దాన్ని హింట్గా తీసుకుని మీరు దాని మీద రీసెర్చ్ చేయాలి. యూ నీడ్ టు వర్క్ ఆన్. సో వన్స్ సార్ కంప్లీట్స్ ద టాపిక్ మీరు దాన్ని వర్క్ చేయాలి, దాన్ని తీసుకోవాలన్నమాట బ్రెయిన్లోకి. అయిపోద్దా? సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ జాగ్రఫీ, ఆఫ్టర్ ఎన్సీఆర్టీస్, ఆఫ్టర్ క్లాసెస్, ఫస్ట్ ఎన్సీఆర్టీస్, నెక్స్ట్ క్లాసెస్, ఆఫ్టర్ దాట్ దాని తర్వాత కోచింగ్ లియాంగ్ టైం ఉంటే ఆఫ్టర్ ఎన్సీఆర్టీస్, ఆఫ్టర్ క్లాసెస్, దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గో ఫర్ దాట్. టైం ఉంటే. నేను కూడా చదవలేదు ఆ బుక్ యాక్చువల్గా, నాకు కూడా అంతా చదవేం లేదు. బుక్ అట్ట తెలుసు, ఐ నో ద టెక్స్ట్ బుక్, బట్ ఐ నెవర్ రెడ్ ఫుల్లీ. కోచింగ్ లియాంగ్ అని ఉంటుంది. డన్. తర్వాత యూ హ్యావ్ స్మాల్ సబ్జెక్ట్స్. ఐఆర్ అంటే అన్ని న్యూస్ పేపర్సే. ఐఆర్ అంటే జిఎస్ఐఆర్ అంటే కంప్లీట్ న్యూస్ పేపర్ రీడింగ్. అండ్ ఐఆర్ గ్రూప్స్ నేను క్లాస్లో ఇచ్చిన నోట్స్ని కొంచెం డెవలప్ చేసుకోండి. వాట్ ఆల్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద క్లాస్, డెవలప్ దాట్ ఐఆర్ గ్రూప్స్ జిఎస్లో. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ప్రతి ఇయర్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అనమాట. దట్స్ అ మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్. ఈ ట్రెండింగ్ సబ్జెక్ట్లో మీరు ఎలా నేర్చుకోవాలంటే ఐసిఎస్సి టెక్స్ట్ బుక్స్, ఐసిఎస్సి 9th, 10th, 11th, 12th. తర్వాత ఎన్సీఆర్టీ ఎన్విరాన్మెంట్, ఐసిఎస్సి, ఎన్సీఆర్టీ ఎన్విరాన్మెంట్, ఇవి కంప్లీట్ చేశాను. బై ద టైమ్ మీరు క్లాసెస్ వినేటప్పటికి, దోస్ హూ ఆర్ నాట్ అటెండింగ్ క్లాసెస్, ఎవరైతే క్లాసెస్కి రావట్లేదో, ఓన్లీ పొలిటికల్ సైన్స్ కదా వస్తున్నారో, రీడ్ శంకర్ ఐఏఎస్ అకాడమీ ఎన్విరాన్మెంట్. అది కొంచెం లెందీగా ఉంటుంది, బోర్ కొడుతుంది, బట్ ఇన్ఎవిటబుల్. సో మీరేం చేస్తారంటే ఎన్సీఆర్టీ చదివి, ఐసిఎస్సి చదివి, దెన్ యూ జస్ట్ లిజన్ టు ద లెక్చర్స్. ఆ టైంకి క్లాస్ సార్ చెప్పే టైంకి లెక్చర్స్ విన్నాక దెన్ యూ రైట్ యువర్ ఓన్ నోట్స్ బేస్డ్ ఆన్ 2-3 టెక్స్ట్ బుక్స్. అప్పుడు మీ సొంత నోట్స్ తయారు చేస్తుంది ఎన్విరాన్మెంట్కి. ఎన్విరాన్మెంట్ కూడా కరెంట్ టాపిక్స్ ఎక్కువ ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ టర్మ్స్ ఉంటాయి కదా, వాట్ ఈజ్ ఎకలాజికల్ నీచ్, ఒకటి ఈజ్ ఎకలాజికల్ పిరమిడ్, బర్డ్స్, ఎనిమల్స్, ఐయుసిఎన్ లిస్ట్, తర్వాత వాట్ ఈజ్ అంబ్రిల్లా స్పీషీస్, వాట్ ఈజ్ కీస్టోన్ స్పీషీస్, వాట్ ఈజ్ ఫ్లాగ్షిప్ స్పీషీస్, ఇలాంటి పదాలు ఇవన్నీ మీ బుక్లో దొరుకుతాయి. నెక్స్ట్ బయోడైవర్సిటీ మీద వేరియస్ ప్రోటోకాల్స్, ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ క్లాస్లో అవుతాయి. ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ చదవండి, ఐసిఎస్సి చదవండి. దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ రీడ్ శంకర్ ఐఏఎస్ అకాడమీ ఎన్విరాన్మెంట్ మెటీరియల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, డోంట్ రీడ్ ఇట్. రీడ్ కరెంట్ అఫైర్స్, ఆల్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇది ఎన్విరాన్మెంట్. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ ముఖ్యంగా న్యూస్లోనే బాగా చూసుకొని బేసిక్ మెటీరియల్ నేను ఇస్తాను. ఒక 2-3 monthsలో విల్ గెట్ ఆర్ట్ అండ్ కల్చర్ బేసిక్ మెటీరియల్. ఇప్పుడు వరకు న్యూస్లోనే చూసుకోండి. వీడియోస్ చూడండి, ఎక్కువ వీడియోస్ చూడండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అకార్డింగ్ టు మీ ఈజ్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇస్రో, నాసా, బయోటెక్నాలజీలో కొత్తవి అంతే, ఇవి బాగా ఫాలో అవ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో యూపీఎస్సీ ఎప్పుడు వీటి మీద, బయోటెక్నాలజీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇస్రో, నాసా మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇస్రో అచీవ్మెంట్స్, నాసా డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ. రీసెంట్గా ఏమైందంటే కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అండ్ ఏదైతే వార్తల్లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 5G టెక్నాలజీ న్యూస్లో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్లో ఉంది, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ న్యూస్లో ఉంది. మీకు ఏదైతే వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ న్యూస్, వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ న్యూస్, అవి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజెంట్ ఇయర్ మాత్రం వైరసెస్, బ్యాక్టీరియా, ప్లాస్మా థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, సీరం ఇన్స్టిట్యూట్, COVID-19 సంబంధించిన మొత్తం న్యూస్ ఇంపార్టెంట్ ఇయర్ ఫిలిమ్స్కి. ఫర్ దిస్ ఇయర్ ఫిలిమ్స్ మండే ఆన్వర్డ్స్
ఎవరు అడుగుతున్నారు ఇయర్ ఫిలిమ్స్కి ఏం చేయాలి, మండే ఆన్వర్డ్స్ ఇయర్ ఫిలిమ్స్కి నేను వస్తాను క్లాస్కి, ఇయర్ రాసే వాళ్ళకి. ఇది ఏ సబ్జెక్టు? సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కరెంట్ అఫైర్స్ ఇందాక చెప్పేసాను, ఇది పద్ధతి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ తర్వాత ఎథిక్స్ క్లాసెస్ సరిపోతాయి. మీరు మెయిన్స్ రాసినప్పుడు నేను చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మెయిన్స్లో వస్తుంది క్లాసెస్, సెక్యూరిటీ ఇష్యూస్ కూడా క్లాసు చిన్న చిన్న నోట్స్లో ఎవ్రీడే నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోదు కరెంట్ అఫైర్స్లో. సీసాట్ ఏముందబ్బా, జావేద్ షేక్ సార్ చెప్తున్నా క్లాస్లో. అండ్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేశాను సీసాట్. లాస్ట్ 10 years సార్ చెప్పినవి లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ చేయండి. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ చేయండి. ఓకే, నౌ ఇవన్నీ చేసేటప్పుడు చెప్పడం బాగానే ఉంది, నేను మొత్తం స్టోరీ చెప్పడం బాగానే ఉంది, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. అన్ని సబ్జెక్టులు ఒకలాగా అర్థం కావు. నౌ వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్? వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్? స్టూడెంట్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారో చెప్తాను. ఫస్ట్ థింగ్, అన్ని సబ్జెక్టులు ఒకలా ఉండవు. అన్ని సబ్జెక్టులు ఒకలాగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ వింటే ఒకలాగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ వింటే ఇంకోలా ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్, అది అందరికీ జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ అ పర్టికులర్ థింగ్ ఇన్ ఎ వెరీ ఈజీ వే, ఒక కాన్సెప్ట్ నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అది మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాకపోవచ్చు. సో వాట్ ఎవర్ వీ రీడ్ ద సేమ్ థింగ్ మైట్ నాట్, whatever we read the same thing might not appear in the exam paper. Idi the other thing. And second thing, same timetable we cannot maintain for a long time. One day we'll study for 10 hours, the other day we won't get time. Some other day we'll get some type of fever, and after 10 days we'll get depression. These are all the problems which regularly we get. Not only you but also I'll get. So how to solve these problems? Now we'll go with it. See, for every 1 month, you just give 2 days buffer time. You have a schedule only for 28 days. You should have 20 buffer time only for 2 days. Okay, 2 days buffer time పెట్టుకోండి. See, whether your condition is good or bad, don't lose your discipline. Whether your condition is good or bad, don't lose your discipline. You are expected to follow proper discipline. First thing. Second thing, when you are studying, if you get new thoughts about some problem, if you can solve the problem, solve it. If you cannot solve the problem, leave it. That is my funda. Got the point? చదువుకునేటప్పుడు ఆ సమస్య వచ్చింది అనుకోండి, సాల్వ్ చేయగలిగితే చేయండి, లేకపోతే ప్రాబ్లమ్ వదిలేసేయండి. గో ఫార్వర్డ్ విత్ యువర్ వర్క్. అండ్ థర్డ్ థింగ్, యూ మైట్ థింక్ దట్ నాకు వస్తుందా రాదా చదువుతుంటే, నేను సక్సెస్ అవుతానా లేదా అనే డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ గెట్ దట్ డౌట్, జస్ట్ క్యాలిక్యులేట్ ఆఫ్టర్ 2 years or 3 years వాట్ యూ వుడ్ వాంట్ టు బికమ్, వాట్ యూ వుడ్ లైక్ టు బికమ్. ఒక్కసారి మన డౌట్ వచ్చినప్పుడు నేను ఆపేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇఫ్ ద సేమ్ డౌట్ కంటిన్యూస్ ఫర్ 2-3 years, హౌ మై లైఫ్ విల్ బీ? ఇఫ్ ఐ వర్క్ హార్డ్, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఐ విల్ హ్యావ్? Have a proper calculation. Have a proper calculation. Those who really work hard will settle in life in a better way. Those who drag their time will lose everything. That is for sure. Along with classes, 14 gantalu pani cheyali. Along with classes or your work, every day you are expected to work 14 hours. Okay, ఇది funda, ఇది basic rule. 10 daysకి 15 daysకి ఒక రోజు హాలిడే ఇచ్చుకోండి. ఫర్ ఎవ్రీ 10-15 days హాఫ్ డే ఆర్ ఫుల్ డే హాలిడే. ఈట్, స్లీప్ ఏదైనా చేసుకోండి. సో 1 full day హాలిడే ఎప్పుడన్నా బ్రేక్ ఇచ్చుకోండి. దెన్ మీరు కరెంట్ అఫైర్స్ చదివారనుకోండి, ప్రిపేర్ ఏ క్వశ్చన్ ఆన్ దట్. దాని మీద మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేయండి.